రోజాను ఎలా బలిపశువును చేయాలా అని తీవ్రంగా పరిశోధించి చివరకు ఒంగోలు ఎంపీగా నిలబెట్టాలనే ఆలోచనకు జగన్ రెడ్డి వచ్చారని వైసీపీలో స్పష్టమయ్యింది. మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో ఈగోలకు పోతున్న జగన్ రెడ్డి ఆయనకు టికెట్ ఇచ్చేది లేదని చెబుతున్నారు. కానీ అక్కడ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. డబ్బులు పెట్టేందుకు రెడీ అయిన చెవి భాస్కర్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలని అనుకున్న బాలినేని సహా అక్కడ నేతలంతా మూకుమ్మడిగా రాజీనామా చేస్తారేమో అని భయంతో ఆగిపోయారు. కొంతమంది రియల్ ఎస్టేటర్లు ఇతరులు పరిశీలించి చివరికి రోజా అయితే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. నగరి నుంచి మరోసారి పోటీ చేయాలని రోజా అనుకుంటున్నారు. కానీ ఆమెకు టికెట్ ఇచ్చే ఉద్దేశంలో జగన్ లేరు. అందుకే ఆమెకు వ్యతిరేకంగా అసమ్మతి చాలా ఉందని మెల్లగా పార్టీ నేతల్ని బయటకు వచ్చేలా ప్రోత్సహించారు. డబ్బులు ఇచ్చినట్లుగా సొంత కౌన్సిలర్ ఆరోపణలు చేశారు. జెడ్పీటీసీలు ఇతర నేతలు రోజా టికెట్ ఇస్తే ఓడిస్తామని చెబుతున్నారు. ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే తెరమైకి వస్తుంది. వైసీపీ నేతలకు కూడా తెలుసు. ఇప్పుడు రోజాకు ధిక్కరించే అవకాశం లేదు. టికెట్ నిరాకరించినా ఆమెకు మరో చోట ఆప్షన్ లేదు. కానీ నిరాకరిస్తే ఆమె చేసే రచ్చ తట్టుకోవడం జగన్ రెడ్డి సజ్జల వల్ల కాదు. అందుకే ఏదో ఒక టికెట్ అని ఒంగోలు ఎంపీ ఆఫర్ టికెట్ చేస్తున్నారు. రోజా ఒప్పుకుంటే ఛాన్స్ లేదు కాబట్టి ఫిక్స్ అయినట్టే. అయితే చివరి క్షణంలో సౌండ్ పార్టీ వస్తే రోజాకు ఆ పార్టీ టికెట్లో గల్లంతైపోతుందేమో భయంతో ఉండాలనే ఉంటుంది.